మనకి రాములకు ఎవరు ఏ సహాయము చేయకూడదు. చిన్నబాబు మాట కాదని ఎవరైనా ప్రయత్నం చేశారో మీరందరూ బ్యాంకులో అప్పు తీసుకున్నారు. ఆ బ్యాంకుకు చిన్నబాబే చైర్మన్. అర్థమైంది కదా? ఊరందరికీ చెప్పండి, ఇదే చిన్నబాబు మాటని. విన్నారుగా? జాగ్రత్త. అనండి. అన్నా, వెంకన్న, నన్ను మీతో పనికి తీసుకెళ్ళండి. నిన్ను పనిలో తీసుకెళ్తే మాకు పని ఉండదు. రామన్న, మీరైనా చెప్పేది నీకు కదా, వెళ్ళి ఎలవయా మీరై వాటితో మాట్లాడి పదండ్రా. అత్తయ్య, రండి భోంచేద్దరు గాని. అయ్యో, నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి భోంచే. జానకి, కూర్చోండి, భోజనం తీసుకొస్తున్నాను. తినండి. అంటే నువ్వు తినమా? ఈరోజు గురువారం కదండి, ఉపవాసం. గురువారం సాయిబాబా, శుక్రవారం సంతోషమాత, శనివారం వెంకటేశ్వర స్వామి. నువ్వు పూజించి ఆ దేవుళ్ళు కడుపు మార్చుకొని ఉపవాసాలు చేయమని చెప్పలేదే. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏమీ తినకుండా పస్తులుండి మమ్మల్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? భోంచేయి. నాకు ఆకలేయడం లేదు, మీరు తినండి. జానకి, ఇందాక ఉపవాసం అన్నావు, ఇప్పుడు ఆకలే లేదంటున్నావు. నాకు ఒంట్లో బాగోలేదు, మీరు తినండి. ఉపవాసం, ఆకలి లేదు, ఒంట్లో బాలేదు, ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? నిమిషానికి మాట మారుస్తున్నావు. నేను అవిటి వాడిని, సంపాదించి పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని అసమర్థులని నలుగురు అనుకోవాలనగా, అంతేగా? ఎందుకండి, ఎందుకు పెద్దానికి పెడార్థాలు తీస్తున్నారు? నేను పెడర్థాలు తీస్తున్నానా, నువ్వా? రాము, ఏమిట్రా ఇది? చూసావమ్మా ఇదేం చెప్తుందో? రాము, ఎందుకురా లేని కోపాన్ని తెచ్చుకుంటావు? నీ మనసు నాకు తెలీదు. జానకి తినలేదని నీకు తెలుసు, అది తింటే నీకుండదని దానికి తెలుసు. అందుకేగా ఈ గొడవలన్నీ. అసలు కష్టాలు వచ్చినప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకోవాలి. అత్తయ్య కూడా ఫోన్ చేయలేదు. అమ్మా, ఉన్నా నాన్నే, అందరం కలిసే తిందాం రమ్మా. గర్భస్రావం అవటం వల్ల చాలా బలహీనంగా ఉంది. కోలుకోవటానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మంచి పోషకాహారం ఇవ్వండి. సుబ్బన్న, 5 కిలోల బియ్యం అప్పు ఇవ్వండి. పని దొరకని అప్పు తీర్చేస్తాను. అప్పు కాదు కదా, ఊరికే కూడా గింజవను. నీకిస్తే నాకు నూకలు చెల్లిపోతాయి. అది కాదన్నా. చెప్పేది నీకు కాదు, వెళ్ళవయ్యా. జానకి వాళ్ళు తిండి లేక మలబలా మాడిపోతున్నారు. మనకు భయపడి వాళ్ళకెవ్వరూ పరివిడం లేదు. పాపం. ఒరే గడ్డం అన్న, నువ్వు వెళ్ళి ఆ రాముని తీసుకురా. అలాగే. అమ్మో, తిట్టేవాడు పిలిచాడని భయపడాల్సింది ఏమీ లేదు. అనవసరంగా ఒక ఆడదాని వల్ల మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. జరిగిందని ఇద్దరు మర్చిపోదాం. నేను చెప్పిన పని నువ్వు చేసావనుకో, ఊర్లో పని తిండి రెండూ దొరుకుతాయి.
నేనేం చెయ్యాలి? నువ్వేమీ చెయ్యొద్దు. చిన్నబాబు గారు చెప్పులు నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగి రావాలి. అప్పుడు నీ ఇంటికి సంవత్సరానికి సరిపడే ధాన్యం బండి నిండా వేసి మరీ పంపిస్తా. టీవీలో రామాయణం చూడలే? పాదుకా పట్టాభిషేకం. రాముల వారి చెప్పులు భరతుడు నెత్తి మీద పెట్టుకుని మోయలా అంతే. నేరం చేసిన వాళ్ళ చేత చెప్పులు మోయిస్తారు. ఏ నేరం చేయని నా భర్త ఎందుకు చెప్పులు మోయాలి? అన్నం లేకపోయినా పస్తులతో చస్తాం కానీ నీలాంటి వాడి మోచేతి కింద నీళ్లు తాగాం. నువ్వు తిని పారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి నువ్వు చేసే తప్పులకి తాళం వేస్తూ నీ చుట్టూ తోపాడించుకుంటూ తిరిగే ఈ నీటి వాళ్ళ కుక్కలున్నాయిగా, వీటితో మోయించుకొని చెప్పులు. అప్పుడైనా ఈ కుక్కలకి బుద్ధి వస్తుందేమో. ఇలాంటి నీచుని కప్పి మీరెందుకండి హంతకులవుతారు? చూసావా నా భర్త విశ్వరూపం? ఒకప్పుడు నన్ను నేను కాపాడుకోవడమే కాక నా భర్తను కూడా కాపాడుకోవాలని గేలి చేశాం. ఈ రోజు నా భర్త నన్ను కాపాడుకున్నాడు. ఇప్పుడు నీ చెప్పులు మోయడానికి సిద్ధపడ్డాడంటే నీకు తల వంచు కాదు, కన్న తల్లిని కట్టుకున్న భార్యని పస్తులుంచకూడదని. మనిషిని నమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ మట్టిని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ పాడైపోరు. విశ్వాసంతో చెమటోడ్చి కష్టపడే వాళ్ళకి ఈ భూదేవి ఎప్పుడూ అన్యాయం చేయదు. ఇదేనా మన బ్యాంకుకు బాకీలున్న వాళ్ళ లిస్టు? అవును సార్. వీళ్ళందరినీ అర్జెంటుగా డబ్బు కట్టమనండి, లేదా వాళ్ళకున్న కొంప గూడు భూమి పుట్ర జప్తు చేయండి. కానీ పెద్ద ఆయనకి తెలిస్తే? ఎవరాయన? ఇప్పుడు ఇక్కడ చైర్మన్ ని నేను చెప్పినట్టు చేయండి. అలాగే సార్. ఆగండి, ఈ పొలం దున్నడానికి వీల్లేదు. ఇది కోర్టు ఆర్డర్. కోర్టు ఆర్డరా? అవును, బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చలేదు. ఆ తీర్చే వరకు ఈ భూమిని దున్నడానికి వీల్లేదు. అదేంటి? మా కోళ్ల ఫాన్ తగలబడిపోయిందని బ్యాంకుకి లెటర్ ద్వారా తెలియజేశానే. అలాంటి లెటర్ ఏమీ మాకు అందలేదమ్మా. మీరు అంతగా మాట్లాడాలనుకుంటే చైర్మన్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. అర్థమైంది, ఇదంతా నీ పనా? అవును, నా పనే. మా నాన్న నాకట్టుకుని లోన్ కొట్టేశావు. కోళ్ల ఫారం కాలిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కోళ్లకు దానాకని మందులకని కొన్ని లక్షలు నొక్కేసేదానివి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వెలాంటి దానివో నాకన్నా ఎవరికి తెలుసు? నువ్వెలాంటి వాడివో, నీతులతో కలిసి ఎలాంటి నీతి లేని పనులు చేయించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? మా వారిని పొలం వెళ్ళనివ్వకుండా చేసి ఆ పొలంలోని పంటంతా పశువులతో తొక్కించాం. ఆ కారణంగా అన్నదమ్ములతో విడిపోయేలా చేశాం. మేం బ్యాంకు లోన్ తీసుకుని కోళ్ల ఫామ్ పెట్టుకుంటే కళ్ళలో నిప్పులు పోసుకుని తగలబెట్టించాం. నీకు చలి వేస్తే చలి మంట వేసుకో, అంతే. మనుషుల గుండె మంటలతో చలి కాచుకోకు. ఏయ్, ఊరికే వాక్కు చూస్తారేమిటయ్యా?
భూమిని జప్తు చేయండి. జప్తు చేయిస్తావా? జప్తు అంటే ఈ పొలం కూడా మాకు లేకుండా చేద్దామనేగా? సంతోషం, చాలా సంతోషం. ఇన్నాళ్ళు తిండి లేక పస్తులున్నా ఈ నెలలు అమ్ముకోలేదురా. ఎందుకో తెలుసా? మా అత్తయ్య ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి ఈ పొలమే కాదు ఇవి కూడా తీసుకో, మొత్తం తీసుకో. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబట్టాయా? ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. నిన్ను కన్న తల్లి ఆడది, నువ్వు నిలబడ్డ భూమి ఆడది, నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లక్ష్మి ఆడది, నీకు చదువునిచ్చిన సరస్వతి ఆడది. అనుక్షణం ఆడదాని మీద ఆధారపడుతూ ఆ ఆడదాన్ని నాశనం చేసే నీలాంటి మగవాళ్ళు తప్పకుండా నాశనం అయి తీరుతారు. రంగారావు గారు దేవుడితో సమానం. దేవుడు లాంటి మనిషికి ఇలాంటి నీచుడు పడతాడు అనుకోలేదు. ఇంత దుర్మార్గుడని ఇప్పుడే తెలిసింది. మన ప్రాణాలు తీస్తారని బెదిరించాడు కదరా. చస్తే ఒకసారి కదా చచ్చేది. ఒక ఆడపడుచుకంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం. మీ గంటగా మేమందరం ఉన్నాం.